వినుకొండ పట్టణంలో 2 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నందు శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో భాగంగా 2 నూతన ఆర్టీసీ బస్సులను వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరియు నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశీలించి అక్కడ సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులకు సంబంధించి చాలా పాత బస్సులు ఉండేవని, నూతన ప్రభుత్వం వచ్చాక వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు ప్రజలు చేరాలని, అలానే ప్రయాణికులకు సంబంధించి సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం క్షేమంగా ఉంటుందని, ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కొత్త శకం ప్రారంభమైంది. ఆర్టీసీలో విప్లవాత్మకమైనటువంటి మార్పు. సుమారు 400 బస్సుల్ని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త బస్సులతోటి ఆధునీకరణ. పాత డొక్కు బస్సులు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో డొక్కు బస్సులు తిప్పి ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది కలిగించారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి మారింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక కొత్త సర్వీసులు ప్రారంభించారు, కొత్త బస్సులు ప్రారంభించారు. పల్లె వెలుగులు, ఈరోజు గతంలో పల్లెటూర్లు కొన్ని సర్వీసులు లేకపోతే ఈరోజు వాటిని పునరుద్ధరించి కొత్త సర్వీసులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. పల్లెటూర్లకి పల్లె వెలుగు బస్సుల్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మన వినుకొండ డిపో నుండి 16 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. సూపర్ లగ్జరీలు 7, ఎక్స్ప్రెస్లు 6, పల్లె వెలుగు బస్సులు 3, మొత్తం 16 బస్సులతో వినుకొండ ఆర్టీసీ డిపో కలకలలాడుతూ ఉంది. ప్రయాణికులందరూ ఉత్సాహంతో కేరింతలేస్తా ఉన్నారు. ఇంకా మార్పు వస్తుంది. భవిష్యత్తులో ఇక్కడ కొత్త బస్ స్టాండ్ నిర్మాణాన్ని చేపడతాము. ప్రయాణికులందరికీ మంచి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం ఉండే విధంగా మోడర్న్ బస్ స్టాండ్, వినుకొండలో మోడర్న్ బస్ స్టాండ్ నిర్మాణం చేపడతాం. రాయలసీమకి ముఖద్వారం మన వినుకొండ సీమ. అందుకోసమే ఇక్కడ పెద్ద బస్ స్టాండ్, భవిష్యత్తులో ఇది ఒక పెద్ద హబ్ గా మారబోతా ఉంది వినుకొండ. అందుకోసం ఇక్కడ ఒక మోడర్న్ బస్ స్టాండ్ నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మంత్రి గారితో మాట్లాడాను. మంత్రి గారు కూడా సూచనప్రాయంగా ఇక్కడ బస్ స్టాండ్ నిర్మాణానికి ఖచ్చితంగా చేద్దామని ప్రాథమికంగా ఒప్పుకోవడం జరిగింది. చంద్రబాబు గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో కొత్త బస్ స్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త సర్వీసులు తీసుకొస్తాం, ఇంకా కొన్ని కొత్త బస్సులు తీసుకొస్తాం. ఆర్టీసీ డిఎం గారు, నాయక్ గారు వచ్చినాక ఇక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇక్కడ బస్ స్టాండ్ లో నీట్నెస్ పెంచారు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు, కొత్త బస్సులు తీసుకొచ్చారు మన డిఎం నాయక్ గారు. ఈ సందర్భంగా డిఎం నాయక్ గారిని, వినుకొండ ఆర్టీసీ సిబ్బందిని, యాజమాన్యాన్ని, ఆర్టీసీ సిబ్బందిని అందరినీ కూడా, ఎంప్లాయీస్ అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇందిరా బస్సులు కూడా తీసుకొస్తాం, కొత్తగా చెన్నై సర్వీసు తీసుకొస్తాం. భవిష్యత్తులో ప్రయాణికుల యొక్క సౌకర్యాన్ని బట్టి తీసుకొస్తాం. అలాగే కొన్ని పల్లెటూర్లకు కూడా పల్లె వెలుగు బస్సుల్ని కొత్త రూట్స్ కూడా ప్రజల సౌకర్యార్థం సీతారాంపురం తండా కూడా సర్వీస్ చేసాం. సీతారాంపురం తండా కూడా కొత్త సర్వీస్ చేసాం. అట్లా ప్రజలకి, పేదవాళ్ళకి ఎక్కడ సర్వీసులు అవసరమైతే అక్కడ ఆర్టీసీ సేవల్ని మెరుగ్గా అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఆర్టీసీ మేనేజర్ గారు నాయక్ గారికి, డిఎం నాయక్ గారికి, మిగిలిన సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ రైట్.